మనము నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి ఇక్కడ ఓకే, దీన్ని నేను డూప్లికేట్ చేసుకుంటాను. Ctrl+Shift+D షార్ట్ కట్ కి నోట్ చేసుకోండి. నేను రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ స్లైడ్ అంటే నాకు ఒక డూప్లికేట్ స్లైడ్ వస్తుంది. కీబోర్డ్ తో చేసుకోవాలంటే కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని డి నొక్కాలి. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, Ctrl+Shift+D నొక్కాను, నాకు కాపీ వచ్చింది. సో ఇందులో నేను వర్క్ చేసుకుంటాను. నోట్ చేసుకోండి, Ctrl+Shift+D ఫర్ డూప్లికేటింగ్ స్లైడ్. ఓకే, సో ఇలా క్లిక్ చేసేసుకొని ఇక్కడ పేరాగ్రాఫ్ క్లిక్ చేసినప్పుడు ఇందులో మనము ఈ బిఫోర్ టెక్స్ట్ నేర్చుకున్నాము, స్పెషల్ హ్యాంగింగ్ ప్లస్ ఫస్ట్ లైన్ సెలెక్ట్ నేర్చుకున్నాము. సో లైన్ స్పేసింగ్ కూడా నేర్చుకున్నాం. లైన్ స్పేసింగ్ లో ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి. డబుల్ అంటే డబుల్ వస్తుంది, ఇలా డబుల్ వస్తుంది. ఓకే, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి డబుల్ కాకుండా ఎగ్జాక్ట్లీ పెట్టుకొని సమ్ వాల్యూ ఇలా పెట్టండి. ఎగ్జాక్ట్లీ పెడితే ఏదో ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూతో మీకు స్పేసింగ్ సరిగా కనిపించలేదు అనుకుంటే అప్పుడు అక్కడికి మళ్ళీ వెళ్ళిపోయి కొంచెం పెంచండి. కొంచెం పెంచితే మీకు కంఫర్టబుల్ గా ఫ్రీగా మంచిగా చూడడానికి బాగా కనిపిస్తుంది అంటే ఆ వాల్యూతో ఓకే చేసేయండి. లేదంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి వాల్యూ చేంజ్ చేసుకోండి. సో ఇక్కడ మల్టిపుల్ అంటే ఏంటంటే ఇది మల్టిపుల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 పెట్టాను అనుకోండి, ఒక లైన్ స్పేసింగ్ కి 3 లైన్ స్పేస్ మధ్యలో ఇస్తుంది. మనం మళ్ళీ ఇక్కడ పేరాగ్రాఫ్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ 2 ఉన్నాయి. బిఫోర్ అంటే ఏంటంటే ఓకే, ఇక్కడ నేను చెప్తున్నాను కదా మల్టిపుల్ అంటే ఒక లైన్ స్పేసింగ్ కి 3 తో మల్టిపుల్ చేసేసి అంటే ఒక లైన్ కి 3 లైన్స్ అలా వస్తుంది. 4 చేశాను అనుకోండి, ఏమవుతుంది, ఒక లైన్ కి 4 మల్టిపుల్ చేసి అలా వస్తుంది. సో ఇది అంతగా వాడం మనం. సో ఎక్కువగా వాడేది ఎగ్జాక్ట్లీ పెడతాం. సో ఇది ఓకే. ఇప్పుడు బిఫోర్ అంటే ఏంటంటే చూడండి, సరే నాకు ఒక స్పేసింగ్ ఎక్కువ కావాలి అనుకుంటే, దీని ముందు ఎక్కువ స్పేస్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకొని బిఫోర్ దగ్గర 20 ఇచ్చాను అనుకోండి, దీనికి పైన 20 ఎక్స్ట్రా స్పేస్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పెంచుతాను 40. సో అలా బిఫోర్ పేరాగ్రాఫ్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఆఫ్టర్ స్పేస్ ఇద్దాం, ఒక 20 ఇద్దాం. 20 కాదు, ఒక 50 ఇద్దాం. అంటే ఎక్కువ వాల్యూ ఇస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆఫ్టర్ అంటే ఏంటంటే దాని తర్వాత ఉన్న పేరాగ్రాఫ్ స్పేస్ ఎక్కువ వస్తుంది. బిఫోర్ అంటే దాని ముందున్న పేరాగ్రాఫ్ స్పేస్ ఎక్కువ వస్తుంది. సో అది అవసరమైనప్పుడు వాడుకోండి. కాకపోతే అన్ని పేరాగ్రాఫ్ కు ఈక్వల్ స్పేసింగ్ ఉండాలి కాబట్టి మీరు మొత్తం సెలెక్ట్ చేసేసుకొని పేరాగ్రాఫ్ లో సింగిల్ వాల్యూ ఇస్తే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ 10 పాయింట్ అని ఇచ్చాను అనుకోండి, చూడడానికి బాగా కనిపిస్తుంది. సో 10 అంటే ఎక్కువగా ఉంది. ఓకే, 10 అని ఇక్కడ ఎందుకు ఎక్కువ ఉందంటే బిఫోర్ వాల్యూ కూడా సమ్ ఉంది, అది 0 పెట్టేస్తాను. సో బిఫోర్ 0 10 ఆఫ్టర్ పెట్టేసుకుంటే ఓకే అంటే చూడండి ఇలా వస్తుంది. సమ్ ప్రాబ్లం ఉంది ఇంకా ఇక్కడ పేరాగ్రాఫ్ లో 0. ఓకే, సో ఇక్కడ నేను విడిగా చేయాలనుకుంటే ఇక్కడ విడిగా చేస్తే వస్తుంది, ఇక్కడ 0 పెట్టేసుకుంటే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడడానికి బాగుంది కదా. ఓకే, సో ఇప్పుడు మనం పేరాగ్రాఫ్ లో ఉన్న అన్ని ఆప్షన్స్ డిస్కస్ చేసాం. రేపు ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ టెక్స్ట్ రిలేటెడ్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం.